హలో ఫ్రెండ్స్, నేను మీ జడి. హైదరాబాద్ అండ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో భూకంపం వచ్చింది. చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఎక్కడెక్కడ వచ్చాయి అనేది మాత్రం చాలా మందికి తెలియదు. కామెంట్ కూడా పెట్టడం జరిగింది నాకు. భూకంపం అనేది మామూలు విషయం కాదంటే అది వచ్చిందా ఎక్కువ వచ్చిందా అనేది. ఎందుకంటే తెలంగాణలో ఆల్మోస్ట్ సేఫ్ ప్లేస్ అనుకుంటాము భూకంపం రావని, కానీ తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో కూడా వచ్చింది. సో కాబట్టి ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. ఎక్కడెక్కడ వచ్చింది అనేది చూద్దాము. హైదరాబాద్లో అండ్ హనుమకొండ, సిద్దిపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మునుగూరు, గోదావరి కని, భూపాలపల్లి, చర్ల, చింతకాని, ములుగు, భద్రాచలం, విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరు, గంపలగూడెం కృష్ణా డిస్టిక్, ఇది కూడా పరిసర గ్రామాల్లో పలు సెకండ్ల పాటు 10 నుంచి 15 సెకండ్ల పాటు రావడం జరిగింది. సో మామూలు విషయం కాదు. 10-15 సెకండ్లు అనేది మనకు వినడానికి తక్కువ అనిపించవచ్చు, కానీ దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సెకండ్ల వాల్యూ ఎంతో నాకు తెలుసు. యాడ్ ఫిల్మ్స్ చాలా వాటిలో వర్క్ చేశాను కాబట్టి. సో చాలా అంటే ఇక కొంతమంది ఒక వీడియో ట్రోల్ చేశారు. రేవంత్ రెడ్డి గారు అన్నది ఇక్కడ సమ్మక్క సారక్క దగ్గర భూకంపం వచ్చినా కానీ ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తారని ఒక వీడియో కూడా ట్రోల్ చేశారు. ఎందుకంటే సమ్మక్క సారలక్క గద్దె మీద కూడా భూకంపం వచ్చింది. ఆ వీడియో కూడా రికార్డ్ అయింది సీసీ కెమెరాలో. సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే విజయవాడ, కృష్ణా డిస్టిక్లలో కూడా భూకంపం తీవ్ర అవుతుంది. అంటే 5.3 రిక్టర్ స్కేల్ మీద ఉందన్నమాట. దాని తీవ్రత 5.3. అయితే హైదరాబాద్ ఇవన్నీ కూడా అలా డెవలప్ అయిన కంట్రీలు. మరి విజయవాడ, కృష్ణాలో కూడా భూకంపం వచ్చిందంటే మరి అక్కడ రాజధాని జరగబోతుంది. సో దాని మీద నేను కామెంట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఏదైనా కూడా కట్టడాలు పెరిగితే ఇంకా వాటి తీవ్రత పెరుగుతుంది. బట్ ఇప్పుడు ఏమీ లేనప్పుడు అక్కడ మెల్లిమెల్లిగా వస్తుంటే తర్వాత ఎలా ఉంటుందో అని ఒక చిన్న ఇది. ఎనీవే, సారీ అలా చెప్తున్నందుకు. ముందు జాగ్రత్తగా, ఒకవైపు వర్షాలు, ఇంకోవైపు భూకంపం, చాలా జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. ఇంకేమైనా మీకు ఇన్ఫర్మేషన్ దీని గురించి అడిషనల్గా తెలిస్తే కామెంట్ చేయండి, వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది.